హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది ఈ వీడియో నేను డిసెంబర్ 21 అన్నమాట షూట్ చేసింది హెల్త్ బాగాలేదని చెప్పి లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా ఇది రెండో నెల దాటిపోయిందండి వీడియోస్ పోస్ట్ చేసేసి ఎందుకంటే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇంకా నా వల్ల కాలేదన్నమాట అందుకే ప్రశాంతంగా వదిలేసాను ఒక నెల మళ్ళీ చూద్దాంలే అని చెప్పి ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ కలగలేదు బాగా వీక్ అయిపోయాను అన్నమాట ఇప్పుడు ఓకే పర్లేదు బాగుంది డిసెంబర్ 21 షూట్ చేస్తే వీడియో జనవరి 26కి ఇస్తున్నాను అన్నమాట వాయిస్ మళ్ళీ నేను ఫిక్స్ అయిపోయాను అన్నమాట మళ్ళీ వ్లాగ్స్ తీయాలి పెట్టాలి వీడియోస్ అని చెప్పేసి హెల్త్ బాగాలేకపోయేసరికి ఇంకా నా వల్ల కాలేదన్నమాట లైట్ తీసుకున్నా మనం బాగుంటేనే కదా మనం ఏదైనా చేయగలం అనిపించింది ఆ క్షణంలో అలా అనిపించింది అన్నమాట ఇంకా బాగాలేకపోయినా కానీ స్వామికి ఇరుముళ్ళు అని చెప్పేసి లేసి ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాను ఇంకా ఇల్లు శుభ్రం చేసుకోకుండా నాకు ఇంకా అట్లా ఎట్లా ఉంటే ఆ రోజు కూడా ఇంకా నాకు నచ్చలేదన్నమాట ఏదైతే అది అయిందని చెప్పి పావు తక్కువ 4ంటికి లేసేసి పని మొత్తం మొదలు పెట్టేశాను అన్నమాట ఇంకా రాత్రిపూట ఉన్న గిన్నెలు కడిగేసిన గిన్నెలు పిల్లలు ఎక్కడ సామాన్లు అక్కడే పెట్టేశారు వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి ఎంతవరకు అని చేస్తారు నేను ఎంతైనా మనం ఇంట్లో ఉండి పెద్దవాళ్ళని చూసుకునేదానికన్నా పిల్లలు చేసేదానికి చాలా తేడా ఉంటుందన్నమాట మనమైతే అక్కడ ఉండాలని పెట్టుకోవాలని చెప్పేసి చేస్తాము పిల్లలు ఏంటంటే తెలియదు కదా సర్దామంటే సర్దాం ఉంచామంటే ఉంచాం అట్లా వదిలేస్తారనమాట పర్లేదు ఇంకా మాత్రం ఉన్న పిల్లలు చేస్తారు కాబట్టి గ్రేటే ఇంకా లేచి నేను మొత్తం పొద్దున్నే లేచేసి అంట్లన్నీ సర్దేసేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని అక్కడ సామాన్లు అక్కడ పెట్టేసేసి ఇంకా ఇల్లు చేసుకున్నాను అనమాట ఇందాక టబ్లో చూసారు కదా శారీ ఉన్నది అప్పుడు అంతకుముందే మా చెల్లి వాళ్ళు బియ్యం చక్రాలు చేసేసుకోవాలని చెప్పి కడిగి ఇక్కడే చెరిగేసి ఆరబెట్టేసి వెళ్ళిపోయారు అనమాట నేను తీసి టబ్లో పెట్టాను అవి చేయడానికి కూడా నాకు అసలు ఇంకా ఓపిక లేదు తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ముందు ఈ పనులు చేసేసుకొని స్వామి దీక్ష అయిపోయిన తర్వాత చూద్దాంలే అని ఇంకా పనులు చేసేసుకుంటున్నాను అనమాట ఒక్కరు కూడా లెగవలేదు లైన్లో ఇంకా అన్నీ లైట్లు వేసేసి పని చేసుకుంటున్నాను అనమాట బయట వాకిలి ఊడ్చుకుంటున్నాను ఇంకా బండి ఏమో స్వామి లోపల పెట్టారనమాట ఎందుకంటే కుక్కలు ఇప్పుడు నేను గేట్ తీయగానే కుక్కలు వెళ్ళిపోయాయి చూసారా మా లైన్ అంతా కుక్కలు ఉంటాయి అన్నమాట ఈ సీట్ మొత్తం కొరికేసి చింపేస్తున్నాయి అని చెప్పేసి లోపల పెట్టేశాడు ఇంకొంచెం అడ్డంగా ఉంది ఇంక తను లేస్తే కానీ తీరు బండి బయట పెట్టడం అనమాట అప్పుడు దాకా మిగతా పని చేసేసుకుందాం ఆకుండా అని చెప్పేసి చేసేసుకుంటున్నాను పిల్లలు అయితే పడుకున్నారు స్వామి పడుకొని ఉన్నారనమాట అందుకని చెప్పేసి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా చేసేసుకుంటా ఉన్నాను అనమాట ఒక పని తర్వాత ఒక పని చూసారా కుక్కలు ఎట్లా ఉన్నాయో మా లైన్లో నేను ఒక్కదానేనండి లేచి దయ్యంలాగా పని చేసుకుంటా ఉన్నాను అనమాట ఒక్కరు కూడా లెక్కలేరు ఆ టైంలో ఎవరు లేస్తారు అందరు లేచేలోపు 6 అట్లా అవుద్ది అనమాట ఇంక నేనే లేచేసి శుభ్రంగా వాకిలి ఇదంతా కడిగేసేసుకున్నాను ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటే కానీ నాకు ప్రశాంతంగా లేదనమాట ఎందుకంటే ఇంకా ఇరుముళ్ళు కట్టేటప్పుడు మామూలుగానే స్వామి దీక్ష తీసుకున్నప్పుడు ఇల్లు చాలా నీట్గా క్లీన్గా అట్లా ఉంచుకుంటాం కదా ఇంకా ఇరుముళ్ళు అంటే ఇంకా అందరూ స్వాములు వస్తారు ఇల్లంతా శుద్ధి చేసుకోవాలన్నట్టుగా నాకు అనిపించిద్ది నీట్గా ఉంచుకోవాలి పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇల్లు కడుక్కోవాలి అట్లా ఈ ముగ్గు మాత్రం మా స్వామి వేసారనమాట వేయొద్దంటే వేసాడు ఎందుకంటే అదేమో నల్లగా అయిపోతుంది అదంతా పెయింట్ కదా పెయింట్ పైన తొక్కినా తిరిగినా ఏది చేసినా కానీ క్లియర్గా కనపడుతుంది అనమాట ఇదంతా తీసేపించాలి ఖచ్చితంగా తీసేపిస్తాను ఇదంతా అసలు నాకు నచ్చట్లేదు అనమాట ఏదన్నా ముగ్గుతో సన్న గీత వేసుకున్నా బాగుంటుంది కానీ ఆ ముగ్గుని కడిగి ఎక్కడ మురికే పోవట్లేదు అసలుకి ఎన్నిసార్లు కడిగినా కానీ నల్లగా కనపడుతుంది ఇంకా అసలు నీట్గా అనిపించట్లేదు అనమాట ఇది మాత్రం ఇంట్రెస్ట్ బొమ్మలు ముగ్గులు అట్లా బాగా వేస్తాడు అనమాట డ్రాయింగ్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఏదైనా చూస్తే అది వేసేస్తాడు మా ఇంట్లో బొమ్మలు వేసేది మా వారే ఇక మొత్తం న్యూ ఇయర్ రోజు అయితే ప్రతి న్యూ ఇయర్కి వచ్చేసి ఒక బొమ్మ వేస్తాడు అనమాట ఏదో ఒక బొమ్మ వేస్తాడు ఇంక ఇదైతే పూజ గది అనమాట ఇంకా అంతా లోపల బయట చేసేసాను ఇంకా పూజ గది క్లీన్ చేయాలి ఇంకా
పొద్దున్నే ఇరుముళ్ళు పెట్టుకున్నాం కదా, ఎవరిని పిలుచుకోలేదు నేను కూడా. అంటే వాళ్ళు నిదానంగా గుడి దగ్గరికి వస్తారులే అని చెప్పి ఇంటి ఎవరిని పిలుచుకోలేదు. నేను అంత పొద్దున్నే లేచి చేసుకుంటున్నాను, వాళ్ళు కూడా పాపం ఎక్కడ చేసుకుంటారులే అని చెప్పేసి నేను కూడా ఎవరిని పిలవలేదు అనమాట. గుడి కాడికి వస్తే చాలులే అనుకున్నాను. ఇంకా స్వామి వచ్చేలోపు మాకు కరెక్ట్గా 9ంటికి ట్రైన్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 8:30కి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడి నుంచి స్వామిని ఇరుముళ్ళు కట్టి తీసుకెళ్ళాలంటే ఇంకా పొద్దున్నే అన్నీ అయిపోవాలన్నమాట. ముందు రోజే అన్నీ తీసుకొచ్చి పెట్టేశాను, పూలు కాయలు మొత్తం అన్నీ తీసుకొచ్చేసాం అనమాట. ఇక ట్రైన్ మిస్ అయిపోయిద్దేమో, టైం దాటిపోతే అటు ఇటు అని చెప్పేసి ఇంకా గబగబా ఒకవైపు అన్నీ కడిగేసుకుంటా కూడా ఇంకా స్వామి లేచి బండి బయట పెట్టేసరిగా పంచ కూడా శుభ్రంగా తుడిచేసి ఊడ్చేసి కడిగేసాను అనమాట. కడిగేసి తుడుచుకుంటున్నాను మళ్ళీ, లేదంటే అడుగులు పడతాయి ఇంట్లో నుంచి బయట దాకా. ఇంకా అవి అయిపోయేలోపు వేడి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట. గొంతు నొప్పి కదా, ఖచ్చితంగా వేడి నీళ్ళు తాగుతున్నాను నేను. ఈ గ్లాస్ వచ్చేసి సపరేట్గా నాకేనమాట, మా ఆయనకు కూడా ఒకటి ఉంది. ఇంక నేను మంచినీళ్ళు తాగాలన్నా ఏది తాగాలన్నా గ్లాసే. మా పని అంతా అయిపోయేలోపు ఇంకా ఇరుముళ్ళు కట్టే స్వామి వచ్చారనమాట. ఇంకా ఇరుముళ్ళు పని చూస్తున్నారు, పూజ చేపించి మా చేత అన్నీ చేయించేసి కరెక్ట్గా టయానికి గుడి దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఇరుముడి కట్టేసిన తర్వాత ఇక బయలుదేరాలన్నమాట. కొంచెం అటు ఇటు అయినా కానీ ట్రైన్ మిస్ అయిపోతుంది, ట్రైన్ ఆగదు, 9ంటికల్లా అక్కడ ఉండాలి. ఇంకా అందుకని చెప్పేసి గబగబా ఫాస్ట్గా పిల్లల్ని బయలుదేరిపించి పొద్దున్నే లేపి ఇంకా మా చిన్నదైతే అలిగిందనమాట. హడావుడిగా జడేసేసాను. జడేసేలోపు అందరికి బాగా వేసావు, నాకు ఇట్లా వేసేసావు అని చెప్పి నువ్వు మొహం అంతా నల్లగా పెట్టేసింది. వాళ్ళ అక్కయ్యని ఏమన్నా కానీ దానికి అసలు నచ్చలేదు బుడ్డదానికి జడేయడం. ఇంకా చూసుకోవడం మొహం అంతా ఫీలింగ్ మార్చేసింది అనమాట. ఇక్కడ జరిగేది ఒకటి చేసేది ఒకటి అని అద్దంలో చూసారు ఎట్లా చూసుకుంటుందో. జడ ఇది ఇట్లా వచ్చింది అమ్మ, బాగాలేదని చెప్తుంది. అక్కేసిద్దిలే అమ్మ అని చెప్పాను నేను. ఇంకా అసలే హడావుడుగున్నాను, టైంకి అన్నీ అయిపోవాలని చెప్పేసి వాళ్ళ అక్క వేస్తుంది ఇక జడ. పోనీళ్ళండి అట్లనే వేయించుకుంది, మామూలుగా కొంచెం అర్థం చేసుకుంది చిన్నపిల్ల. అదే రెండో పిల్ల అయితే గోల చేసి గందరగోళం చేసిద్ది అనమాట, దానికి అస్సలు నచ్చదు. అది సోకులు పెట్టనమాట రెండో పిల్ల. ఖచ్చితంగా ఏదన్నా ఆ పిల్లకి పర్ఫెక్ట్గా ఉండాలి, లేదంటే గోల అరిచి గోల చేసిద్ది. మా బొడ్డది సర్దుకుంది కొంచెం. ఇంకా పెద్ద పిల్ల అయితే తనే రెడీ అయిపోయిందనమాట. ఇంకా రెడీ అవ్వడం ఏముంది, స్కూల్కి వెళ్ళాలి కదా, మళ్ళీ ఏదో ఒక బట్టలు వేసేసుకున్నారు, ఎవరికి నచ్చినవి వాళ్ళు వేసేసుకున్నారు. నేను ఇంకా అవన్నీ పెట్టుకోలేదనమాట. మీరు అట్లా రెడీ అవ్వండి, ఇట్లా రెడీ అవ్వండి, ఆ జడలు వేసుకోండి, ఈ పూలు పెట్టుకుని నేనేం చెప్పలేదు. నేను మాత్రం బయలుదేరాను. ఇంకా స్వామితో పాటు కూర్చోమన్నారు, పూజ చేసుకునేటప్పుడు కూర్చున్నాను. ఇక ముందు పూజ ఇవన్నీ ముఖ్యం కదా, అయిపోవాలి టైంకి. మా మా అమ్మాయి చూసారా, కావాలని అడ్డం పెడుతుంది అనమాట. అదొక రోగం మా అమ్మాయికి. ఎప్పుడు కెమెరాకి చేతులు అడ్డం పెట్టను, ఏళ్ళు అడ్డం పెట్టను, కెమెరా ముందుకు వచ్చి డ్యాన్స్ లేను, అట్లా ఇష్టం. చేసేది కూడా రెండోదే, ఇట్లాంటి పనులన్నీ చేసేది కూడా. ఇంకా అయిపోయిందండి టైం, అప్పటికే 7:30 అట్లా అవుతుంది. ఖచ్చితంగా 7:30 అయింది. ఇరుముళ్ళు కట్టడానికి తీసుకెళ్ళలోపు 7:30, బయటికి వచ్చేలోపు 7:30 అయింది. ఇక గుడికాడికి వెళ్ళి ఇరుముళ్ళు కట్టించుకుని ఎప్పటికి వెళ్ళాలి, నాకైతే ఫుల్ టెన్షన్ ఉంది. ట్రైన్ బుక్ చేయడం కూడా నేను కూడా వెళ్ళాలి. మెయిన్ ఏంటంటే సరే ఎక్కడక్కడ చేసేసి వెళ్ళిపోవడం అంటే అని కాదు, నేను కూడా స్వామితో పాటు బయలుదేరాలి. శబరిమలకి అయితే వెళ్ళటానికి లేడీస్కి ఛాన్స్ ఉండదు. ఆంధ్ర శబరిమల ఉందన్నమాట, అక్కడికైతే లేడీస్ కూడా వెళ్ళొచ్చు. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇట్లా అయ్యప్ప స్వామి గుడికి. అంటే శబరిమల రానివ్వరు కదా, ఆంధ్ర శబరిమల అయితే ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, మంచిదంట అట్లా వెళ్తే కూడా. కానీ పిల్లల్ని తీసుకెళ్ళే అంత టైం లేదు మాకు, అప్పటికే హడావుడి అయిపోయింది. అందుకని చెప్పేసి మేమిద్దరమే, స్వామి నేనే బయలుదేరాము. ఇక అమ్మాయి నీళ్ళు అవి పోపించి ఉంటాయి కదా కార్యక్రమాలు, అన్నీ చేసేసాం అనమాట. అన్నీ చేసేసి ఆటో ఎక్కేసాము. ఇంకా ఆటో ఎక్కేసిన తర్వాత కూర్చొని అప్పుడు ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట, టైం ఎంత అయింది ఎంత అయిందని. అసలు నేనైతే ఆటోలో వీడియో తీయమనే చెప్పలేదు, మా రెండో పిల్ల వీడియో తీస్తూ ఉందన్నమాట. ఇలాంటివంటే బాగా ఇష్టం ఆమెకి, ఇంట్రెస్ట్ వీడియోలు తీయటం, రీల్స్ తీయటం, ఇంకా రకరకాల పిక్చర్స్ తీసుకోవడం అది ఇష్టం. వాళ్ళ నాన్నకు కూడా ఉంది, అలా అందరినీ ఫోటోలు తీసి ఖచ్చితంగా వాళ్ళు ఎట్లా ఉన్నా సరే ఫోటో తీసాడంటే అవి కడిగిచ్చాల్సిందే. అట్లా మా లైన్లో పిల్లలవి ఫోటోలు చాలా ఉంటాయి మా ఇంట్లో.
రకరకాల ఫోటోలు తీస్తాడనమాట. బాగా ఇంట్రెస్ట్ మా ఆయనకు కూడా. ఇంకా పిల్లలకు కూడా అదే వచ్చింది, రెండో పిల్లకి వచ్చింది ఆ అలవాటు. ఇంకా గుడికి వెళ్ళిపోయాం అనమాట ఫైనల్గా. అయ్యో మేము అందరం ఇక్కడే కూర్చున్నామే, వీడియో తీసేవాళ్ళు లేరే అని ఫీల్ అయ్యాను. టయానికి అన్నయ్య వాళ్ళు వచ్చారనమాట. అన్నయ్య మా అన్నయ్యకి కూడా ఫ్రెండు, మా ఆయనతో కూడా అదే ఇంకా మా ఆయనతో కూడా మంచి క్లోజ్గా ఉంటాడను. అన్నయ్య జరిగిన వాళ్ళ ఇంట్లో ఏది చేసినా, మా ఇంట్లో ఏం చేసినా అన్నయ్య వస్తూ పోతూ ఉంటాడనమాట. అట్లానే మేము పొద్దున్నే ఇట్లా వెళ్తున్నాం నైట్ చెప్పేలోపు ఇక తెల్లారే పొద్దున్నే మాకంటే ముందు అన్నయ్య వచ్చాడు. పులిహోర వండుకొచ్చాడు అనమాట. అందరికీ పలహారం పెట్టాలని చెప్పేసి. వద్దులే అన్నా, అంత ఇబ్బంది ఎందుకు మీకు, పొద్దున్నే లేసి ఎక్కడ చేస్తారులే అన్నా, మాకంటే తప్పదు అన్నాను. అదేం లేదమ్మా నాకు అట్లా ఏం ఉండదు అని చెప్పేసి వచ్చారనమాట. వచ్చి అన్నీ చేశారు. ఇక ఫోన్ నేను తీసుకున్నాను. అమ్మాయికి ఎట్లా తీయాలో తెలియలేదు, అందుకే అట్లా నిలువుగా తీసింది. ఫోన్ ఇలా అదైనా ఉంది, ఇరుముడికి కట్టడం చూపిద్దామని చెప్పేసి ఇక తీయమన్నాను. నాది అయిపోయిన తర్వాత ఇంక నేను కూడా తీసుకొని వీడియో తీస్తున్నాను. ఇరుముడి కట్టడం విప్పడం చూపిద్దామని అనుకున్నాను. అందుకే ఏది మిస్ అవ్వకూడదని అనుకున్నాను. ఇక అన్నయ్య కాదన్నయ్య, ఆ అమ్మాయి వాళ్ళ ఆవిడ అనమాట. ఇద్దరు కలిసి వచ్చారు, వండుకొని మరీ వచ్చారు. అంత పొద్దున్నే అప్పటికి టైం 8-8:30 మధ్యలో అవుతుందన్నమాట. అదంతా అయిపోయేలోపు 8-8:30 అవుతుంది. ఇంకా నాకు టైం అయ్యే కొంది టెన్షన్ పెరిగిపోతుందన్నమాట. అయ్యో ఖచ్చితంగా 8:30 కన్నా వెళ్తే 9 ఆ టైంకి సీట్లు అవి చూసుకొని కూర్చొని అయిపోయిద్ది. ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాము, ట్రైన్ అందుతుందో లేదో అని ఒకటే టెన్షను. ఇంకా మా చెల్లోళ్ళు వాళ్ళందరూ వచ్చేసారు గుడి దగ్గరికి. అందరూ వచ్చేసారు, ఆల్మోస్ట్ ఇరుముళ్ళు అయిపోయేలోపు అందరూ వచ్చేసారనమాట. ఇంకా మా అమ్మ అయితే ఆదల బాధలు వచ్చేసింది. పొద్దున్నే కదా అందరికి ఇబ్బంది అయిపోద్ది, అందుకే అసలు ఎవరికి చెప్పదలుచుకోవాలి, మాకు చెప్పకుండా ఉంటే బాగుండదులే అని చెప్పేసి చెప్పానమాట. ఇంకా అక్కడి నుంచి గబగబా బయలుదేరి వచ్చేలోపు ట్రైన్ మిస్ అయిపోయింది. ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్పారు స్టేషన్ దగ్గరికి వెళ్ళేలోపు. ఇక చూసుకోండి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక విజయవాడలో ఆగుతుంది. ఇంకా ట్రైన్ నెంబర్ కొట్టి ఫోన్లో చూసుకుంటా వెంటనే నేను స్వామి విజయవాడ గుంటూరు బస్సులు ఉంటాయి కదా, గుంటూరులో విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కాను. డైరెక్ట్ వెళ్ళిపోద్ది అదైతే. ఇంకా ఎక్కేలోపు వెళ్ళి గబగబా లోపలికి వెళ్ళేలోపు ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగే ఉంది. ఇంకెళ్ళి గబగబా ఎక్కామన్నమాట. మేము ఎక్కిన 5 నిమిషాలకి ట్రైన్ బయలుదేరింది. అమ్మయ్య పోనీలే ఇప్పుడు కన్నా అందుకున్నాం అనిపించింది. చాలా టెన్షన్ పడ్డాను, చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకోసారి ఇట్లా చేయకూడదు అనిపించింది. ఇక చూస్తున్నారు కదా, ఇది గోదావరికి వెళ్ళి అనమాట. ఎంత బాగుందంటే గోదావరి బ్యారేజ్ అది చాలా బాగుంది. ఇది ఆంధ్ర శబరిమల గుడి అనమాట. మేము వెళ్ళి ట్రైన్ దిగేలోపు 2 అయింది. 2ంటికి అక్కడే భోజనాలు పెట్టారు, తినేసాము. ఇంకా మా స్వామి చూపిస్తున్నాను అనమాట. నేను అప్పుడు దాకా చూడలేదు, ఇటు నుంచి కనిపించిద్దని. ఇంకా చూసేలోపు అన్నీ కొంచెం కొంచెం వీడియోలు తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇరుముళ్ళు తీయడం, తినడం, ఇంకా వెయిట్ చేయడం, అక్కడే స్నానాలు చేసి అయిపోయిందనమాట. చాలా చక్కగా ఎంత టెన్షన్గా వచ్చామో, ఎంత కంగారుగా వచ్చామో అంత బాగా జరిగింది. ఇరుముడి కట్టడం కానీ విప్పడం కానీ చాలా ప్రశాంతంగా. గుడి కూడా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ ఉన్న స్పెషల్ ఏంటంటే, మనం స్వామితో వెళ్తే ఇరుముడి కట్టడం అందరికీ తెలుసు, విప్పడం అక్కడ స్వాములు దీక్ష తీసుకున్న వాళ్ళే చూస్తారు. ఇంకా మిగతా వాళ్ళు నాకు తెలీదు, చూస్తారో లేదో, పైదాకా వెళ్తారో లేదో అని. ఇక్కడ మాత్రం అందరు చూడొచ్చు, పిల్లలు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళందరూ చూడొచ్చు అనమాట ఎలా ఇరుముడి విప్పుతున్నారో. పోయినసారి దీక్ష తీసుకున్నప్పుడు శబరిమల వెళ్ళాడు కాబట్టి ఇక మనకి లేడీస్కి ఎంట్రన్స్ ఉండదు కదా శబరిమలలో, అందుకని చెప్పేసి ఇక్కడైతే లేడీస్ చూడొచ్చు, ఖచ్చితంగా రావచ్చు. అన్నీ అక్కడ ఎట్లా జరుగుతాయో ఇక్కడ కూడా సేమ్ అలానే జరుగుతాయి. అదంతా చూడొచ్చు అనమాట, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది, అన్నీ ఒక పద్ధతుల్లో బాగా జరుగుతాయి. కుప్ప తీసేలోపు 4-4:30 అయింది. మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఉందన్నమాట. 5:30కో ఏమో ఉన్నట్లుంది, 5:30కు ఉంది. ఇక కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంకా ఎక్కడికి వెళ్ళినా అయ్యప్ప ప్రసాదం అంటే చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. మేము వెళ్తున్నాం అని తెలిసిన తర్వాత చాలామంది అడిగారు అయ్యప్ప ప్రసాదం ఉందండి అని చెప్పేసి. ఇక అందుకని చెప్పి గబగబా అన్నీ తీసేసుకొని ఫోటో దిగి దాన్ని కడిగించేసుకొని ఇక
అంతా నేను ఒక్కసారి గుడి మొత్తం వీడియో తీసుకున్నాననమాట. గుడైతే చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. ఫ్యామిలీతో వెళ్ళడం ఇంకా చాలా నచ్చింది. ఫ్యామిలీతో ఎళ్లి అన్నీ చూసుకొని రావచ్చనమాట. లేడీస్‌కి లేని శబరిమలలో లేడీస్‌కి లేని అవకాశం ఆంధ్ర శబరిమలయలో దక్కిద్ది. అంతే అండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప.